देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, मन युरिदिल्लाहु बिही खैरन युफ़क़्क़हु फ़िद्दीन, बुखारी शरीफ। अल्लाह ताला जिसके साथ भलाई करना चाहता है उसको दीन की समझ इनायत फरमाता है। रियासती वजीर बराए बल्दी नज़्म नस्ख केटी रामा राव की हिदायत पर हर इतवार को सुबह 10 बजे 10 मिनट सफाई के उन्वान से मुकामी रियासती वजीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ ने हैदराबाद में मौजूद विज़रा के रिहायशी मुकाम की नर्सरी में मच्छरों की अफजाइश होने वाले मुकामात की निशानदेही करते हुए खुद वजीर मौसूफ ने पानी को हटाया। इस मौके पर वजीर मौसूफ ने खिताब करते हुए कहा कि मच्छरों से फैलने वाली तमाम मौसमी बीमारियों के साथ साथ डेंगू के फैलाव को रोकने के लिए वजीर केटीआर की जानिब से दी गई कॉल पर आगाही प्रोग्राम का इनेकाद किया जा रहा है और मजीद उन्होंने कहा कि सबको इस अजीम प्रोग्राम में शिरकत करने की अपील की और आवाम को मशवरा दिया कि डेंगू से बचाव के हिस्से के तौर पर हर कोई अपने घर के अतराफ साफ सुथरा माहौल रखें। इस अजीम काम के कॉल देने पर वजीर मौसूफ ने केटी रामा राव का शुक्रिया अदा किया। దీనిలో లార్వ ఉంటుంది. గౌరవ మా పురపాలక శాఖ మంత్రి గారు కేటీ రామారావు గారు గత 10 వారాలుగా ప్రతిరోజు ప్రతి ఆదివారం ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబ పెద్ద 10 గంటల నుంచి 10 నిమిషాలు 10 వరకు తన ఇంటి పరిసరాల్లో తన ఇంటి లోపల తన కాంపౌండ్ వాళ్ళ లోపల నిలువ ఉన్నటువంటి నీళ్ళలో లార్వా దోమలు గుడ్లు పెట్టి దాని ద్వారా చిన్న చిన్న దోమలు పుట్టి అవి ఆ దోమల వల్ల డెంగీ అనే దోమలకు ఆ నీళ్ళే నిలయం కనుక ఆ డెంగీ దోమల వల్ల అనేక మంది ప్రాణాలు ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా చనిపోతున్నారు. దానికి ప్రభుత్వము బయటి పరిసరాలు చేయగలుగుతుంది కానీ ప్రతి ఇంట్లో చేయలేదు కనుక మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవడానికి ఆ ఇంటి యజమాని ఆయన్నే స్వతహాగా 10 నిమిషాలు ఆ ఇంటి గురించి కేటాయించాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనాలని చెప్పి 10 వారాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చివరి వారంగా ఈ 10 వారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. ఆరోగ్య శాఖ మరియు డాక్టర్ల యొక్క డాటా కూడా తీసుకుంటే ప్రతి సంవత్సరం డెంగీ ద్వారా అనేక మరణాలు వచ్చేటివి. గత 70 సంవత్సరాలుగా ఎవరి ఇయర్ చనిపోయేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం కేటీఆర్ గారు ఇది 10 రోజులు 10 వారాలు ప్రతి ఇంట్లో శుభ్రం పరచుకోవాలన్నందుకు ప్రతి ఆ డెంగీ దోమలు అనేటివి చాలామందికి తెలియదు. ఇంటి పరిసరాల్లో చిన్న చిన్న टीआरएस विज़रा गुज़िश्ता इंतखाबात में किए गए वादों को पूरा करने के बाद ही महबूब नगर का दौरा करना चाहिए। इन ख्यालात का इजहार एआईसीसी सेक्रेटरी संपत कुमार ने किया। उन्होंने महबूब नगर कांग्रेस पार्टी दफ्तर में सहाफती इजलास से खिताब करते हुए कहा कि तेलंगाना रियासत को हासिल करने की जिद्दोजहद में ज़िला महबूब नगर में हर एक शख्स ने बड़े पैमाने पर शिरकत की।
उन्होंने इस मौके पर कहा कि वज़ीरा तरक्याती प्रोग्रामों में शिरकत कर रहे हैं, लेकिन तेलंगाना हुकूमत कायम होने के बाद कई तरक्याती प्रोग्राम अभी तक अधूरे हैं। और मजीद कहा कि वज़ीर आला केसीआर व वज़ीर बल्दियात केटी रामाराव महबूब नगर से सौतेली माँ का रवैया इख्तियार कर रहे हैं, जिस पर उन्होंने बरहमी का इजहार किया। గౌరవ రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారు కానీ ఈటెల రాజేందర్ గారు కానీ ఈరోజు ప్రభుత్వంలో ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా మహబూబ్నగర్ జిల్లా కేంద్రాన్ని సందర్శించి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములైనట్లు తెలిసి గౌరవ మంత్రి కేటీఆర్ గారికి అదేవిధంగా ఈటెల రాజేందర్ గారికి విచ్చేస్తున్న మంత్రి గారి సొంత తండ్రి అయినటువంటి కేసీఆర్ గారు ఇక్కడి నుంచే పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు కనుక వీరికి మహబూబ్నగర్ జిల్లా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు వస్తున్నారు, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు, చాలా సంతోషం, స్వాగతిస్తాం, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వచ్చి చేస్తున్న కార్యక్రమాలతో పాటు 6 సంవత్సరాలుగా ఈ ప్రాంత అభివృద్ధికి కానీ ఈ ప్రాంత ప్రజల సంక్షేమానికి కానీ మీరు ఇచ్చినటువంటి అనేక హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడలాగానే ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా మీద సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఏం పాపం చేసింది మహబూబ్నగర్ జిల్లా? మీ తండ్రిని ఈ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పంపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే ఒకవేళ మహబూబ్నగర్ జిల్లా ప్రజలు చేసినటువంటి పాపమా? ఎందుకు మహబూబ్నగర్ జిల్లా మీద వివక్ష చూపుతూ ఉన్నారని చెప్పి కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ 4 ప్రాజెక్టులు దాదాపు 15-20% పూర్తయితే చాలు 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఒక 1132 కోట్ల రూపాయలు వెచ్చిస్తే చాలని మొన్నటికి మొన్న బడ్జెట్ సందర్భంలో కూడా ఇక్కడ ఇంజనీర్లు ప్రతిపాదన పంపిన 1100 కోట్లు కేటాయించలే కానీ దాదాపు 65,000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ 3 సంవత్సరాలనే కాళేశ్వరం మీద అంత పెద్ద ఎత్తున వెచ్చించినారు. ఇక్కడ మాత్రం ఈ 4 ప్రాజెక్టులను కూడా పెండింగ్లో పెట్టి లక్షలాది ఎకరాలు నీళ్లు బారే అవకాశాన్ని మీరు వివక్షతో పాలమూరు జిల్లా పైన సౌతి తల్లి ప్రేమతో ఎందుకు నిర్లక్ష్యం చేసినారని చెప్పి దానికి సమాధానం చెప్పవలసిందిగా కేటీఆర్ గారిని మరియు ఈటెల రాజేందర్ గారిని దీనికి స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలి రేపు అన్న విషయాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ కర్వైన రిజర్వాయర్ దగ్గర ఈ పాలమూరు రంగారెడ్డి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఇదే ముఖ్యమంత్రి గుర్తు చేసుకొని కట్టిస్తాము, పూర్తి చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఎక్కడ పోయినరు? మీరు ఎక్కడ పోయింది మీ కుర్చీ? ఎక్కడ పోయింది పాలమూరు రంగారెడ్డి? ఎందుకు పాలమూరు రంగారెడ్డి మీద కానీ పాలమూరు జిల్లా వాసుల మీద కానీ వివక్ష చూపిస్తూ ఉన్నారు? సర్లా సాగర్, కోయిల్ సాగర్ పూర్తి చేయకపోవడం కాకుండా సర్లా సాగర్ కట్టదగింది. సర్లా సాగర్ అనేది సైఫన్ సిస్టంలో చారిత్రాత్మకమైనటువంటి ఒక ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి ధర్మము, బాధ్యత మనందరి మీద ఉంది. కానీ దాన్ని కట్టదిగిపోతే ఇమ్మీడియట్గా గంటలలో మంత్రి గారు ఆ ప్రాంత ఎమ్మెల్యే ఇద్దరు వచ్చి సర్లాసాగర్ దగ్గర నిలబడి ప్రగల్భాలు వలికి ఆ ప్రాజెక్టు దిగిపోతే కట్టాలన్న దాని మీద సోయిపోయింది. కానీ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నిరాఘాటంగా నిర్విఘ్నంగా మీ మంత్రి, మీ ఎమ్మెల్యే అడ్డగోలుగా ఇసుకను అక్కడి నుంచి డంపు చేసి హైదరాబాద్కు పంపించి కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న నోటిఫై చేసి కాంట్రాక్ట్ కూడా వేసారు. ఆ కాంట్రాక్ట్ కూడా మీ నాయకులే తీసుకొని ఇసుకనైతే తీసేస్తున్నారు, ఇసుకనైతే అమ్ముకుంటున్నారు, ఇసుక మాఫియానైతే అక్కడ నడిపిస్తున్నారు తప్ప ఇరిగేషన్ విషయంలో మీరు నిర్లక్ష్యం చేసినారు. మా ప్రాంతాన్ని, పాలమూరు జిల్లాను, దానికి సమాధానం చెప్పవలసినటువంటి ధర్మం ఉంది మీ మీద. రేపు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు పాలమూరు రావు, ఒకవేళ వస్తున్నావు అంటే వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లే ఈరోజు డబుల్ బెడ్రూమ్ విషయంలో అక్కడ దివిటిపల్లి అయితే అవినీతి జరిగింది, అక్రమం జరిగిందని పెద్ద ఎత్తున మీడియా ద్వారా పుంఖానుపుంఖ వార్తలు వస్తే ఈరోజు అదైతే ఆపేసారు. కానీ ఈరోజు వీరన్నపేటలో కట్టినది కూడా 660 ఇండ్లు కడితే దాంట్లో 40 ఇండ్లకు మాత్రమే శాంక్షన్ లెటరు నిన్న తూతూ మంత్రంగా ఈ స్థానిక మంత్రి గారు, కలెక్టర్ గారు కూర్చొని ఒక 40 మంది దళితులను ముఖం మీద పెట్టేసి ఆ 40 మందితో సాటిస్ఫై చేసి 620 మాత్రం టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు అమ్ముకోవడానికి చేసే కుట్ర జరుగుతూ ఉంది. ఎందుకు దివిటిపల్లి కట్టినరు? ఎందుకు 2 ఏళ్ల ముందర నీవు వచ్చి పూజ చేసినావు, పాలు తాగినావు, స్వీటు తిన్నావు, మళ్ళీ నీవు పోవాలని ఎందుకు అనుకున్నావు? మళ్ళీ పోకుండా క్యాన్సల్ ఎందుకు అయింది? ఇంతవరకు అలాడు కాకుండా ఆడ చెట్లు మొలిచి పాములు, తేళ్ళు ఎందుకు తిరుగుతున్నాయనే దాని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ప్రజాధనం, ప్రభుత్వ ధనం, కోట్ల రూపాయలు వెచ్చించరు, కానీ బీదోడికి ఉపయోగపడతలేదు కనుక దాని మీద కూడా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవునన్నా కాదన్నా కాడుబడి తిరుగుతున్నాడు ఈ శ్రీనివాస్ గౌడ్. అక్కడెక్కడ ముంచుతున్నాడు, కింద మీద చేస్తున్నాడు, అందరిని అనగదొక్కుతున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, అన్ని అడ్డగోలుగా చేస్తున్నాడు. కానీ గాయన చేసినా కానీ ఏదో స్థానిక ఎమ్మెల్యే అని అనుకుంటున్నాను. కానీ మీ ఇద్దరు రావడానికి ఏం నైతికత ఉంది?
అది చెప్పి రావాల్సినటువంటి అవసరం ఉంది. మీ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఫెయిల్ అయిన ఈ మహబూబ్నగర్ జిల్లా మీద మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని శాఖల్లో కూడా వివక్ష కనబడుతుంది కనుక మీకు ఏమాత్రం జిల్లాను సందర్శించే హక్కు కానీ నైతికత కానీ లేదు అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలియజేస్తాం. रियासती वजीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ की शब व रोज जिद्दोजहद का नतीजा है कि शहर महबूब नगर आज हमाजहद तरक्की की राह पर गामजन है। इन ख्यालात का इजहार के वेंकटैया नायब सदर DCCB ने सहाफती कॉन्फ्रेंस को मुखातिब करते हुए किया। उन्होंने मजीद कहा कि कल रियासती वजीर बराए आबकारी बल्दी नज़्म व नस्ख KT रामाराव के दौरे महबूब नगर के मौके पर DCCB की जानिब से 10 करोड़ के खर्च की जुराई के चेक्स तकसीम करेंगे। के वेंकटैया ने मजीद कहा कि DCCB लोन खिदमात से इस्तेफादे के लिए छोटे कारोबारियों और किसानों से इस्तेफादे की अपील की। ఈ నెల 13వ తారీఖు సోమవారం రోజున KT రామారావు గారు మంత్రివర్యులు వైట్ హౌస్లో జరిగే చెక్కుల పంపిణీ కార్యక్రమం మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు, అదేవిధంగా బైపాస్ రోడ్లో మొక్కలు నాటే కార్యక్రమం, ఈ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాల భాగంగా సోమవారం రోజు రాబోతున్నాడు. ముఖ్యంగా చాలా సంతోషకరమైన విషయం, ఈ కోవిడ్ ఇంత ఉన్నంగా కూడా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ముఖ్యంగా మా మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఆర్నిశలు కృషి చేస్తూ ఈ కోవిడ్ ఉన్నంగా కూడా ఎక్కడ డెవలప్మెంట్ అనేది ఏ గల్లీలో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా DCCB బ్యాంకు మా రైతు సేవా సహకార సంఘం నుంచి 10 కోట్ల రూపాయలు కూడా చిరు వ్యాపారస్తులు, స్ట్రీట్ వెండర్స్, అదేవిధంగా మెట్మా మున్సిపాలిటీ మొత్తం 3 మున్సిపాలిటీలకు కలిపి 130 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. గతంలో చిరు వ్యాపారస్తులను ఎవరు పట్టించుకోలేరు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు బ్యాంకు లోన్ తీసుకొని అప్పులు ఎగ్గొట్టి వాళ్ళు మాత్రమే ధనవంతులైనరు. చిరు వ్యాపారస్తులని కంట చూసింది మా మంత్రివర్యులు. ముఖ్యంగా మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి కృషితోనే ఈ చిరు వ్యాపారస్తులకు వాళ్ళకి షెల్టర్ ఇచ్చి వాళ్ళకి అక్కడ ఒక రోడ్ల మీద కాకుండా పర్మనెంట్గా ఒక షెల్టర్స్ ఏర్పాటు చేసి ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళని గుర్తించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. జడ్చల్ నుంచి మాబ్నార్ వరకు రోడ్ కానీ రైచూర్ రోడ్ వరకు, అదేవిధంగా మొత్తము చౌరస్తలని వెడల్పు చేయడం, మాబ్నార్ రూపురేఖలే మారుతున్నాయి. అదేవిధంగా రేపు KT రామారావు గారు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకొని, అదేవిధంగా బైపాస్ కూడా పని కంప్లీట్ అయింది. అతి త్వరలోపలనే అది కూడా చేసుకోవడానికి జరుగుతుంది. హరితహారం భాగంగా బైపాస్లో మొక్కలు నాటడం, మొన్న మధ్యనే మినిస్టర్ గారు వచ్చి మొక్కలు నాటడం జరిగింది. ఇప్పుడు KT రామారావు దగ్గర నుంచి బైపాస్ మొత్తం మొక్కలు నాటడం, డబుల్ బెడ్రూమ్లు వీరన్నపేటలో ఇనాగ్రేషన్ చేయడం, అదేవిధంగా చిరు వ్యాపారస్తులకైతే ముఖ్యంగా గతంలో ఎవరు పట్టించుకుంది ఇప్పుడు మున్సిపల్ నుంచి 10,000 ఇవ్వడం, మా సొసైటీ రైతు సేవా సహకారం సంఘం నుంచి కూడా ఇప్పటికే 4-5 కోట్లు మంత్రి గారు దగ్గరుండి అందరికీ పేదవాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని వర్గాలకు 1,00,000 రూపాయల నుంచి 2-3 నుంచి 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా మంత్రి గారు దగ్గరుండి మాకు చెప్పి ప్రతి ఒక్క పూలు, పండ్లు, కూరగాయలు, బేకరీలు అన్ని కుల సంఘాలకు కూడా ఇవ్వాలని చెప్పడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా ఇది మొత్తము మంత్రి గారికే ఘనత దక్కుతుంది. మంత్రి గారి కృషి నుంచే ఈ లోన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలి. రైతులు, చిరు వ్యాపారస్తులు, స్ట్రీట్ వెండర్స్, పెద్ద వ్యాపారస్తులు కూడా అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ఈ కోవిడ్లో ఇబ్బంది ఉన్నా కూడా అందరికీ డబ్బులు అందడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ క్రెడిట్ అంతా మా మంత్రి గారికి దక్కుతుందని నేను చెప్తున్నాను.
नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजे सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब खैर, अल्लाह हाफिज़।